తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు న్యాయముగాను నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. కీర్తన 96 వచనము 13. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రికి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు సదా ప్రేమ శాంతి లభించునుగాక. ప్రభువు భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సకల జాతిని కలుగజేసిన వాడు ప్రభువే. ప్రభునకు సకల జీవరాశి అని నా ప్రీతి. అందుకే 6 రోజుల్లో సకల సృష్టిని చేసి వెనుకకు తిరిగి చూసి ఆదికాండము 1:31 ప్రకారం అంతా బాగుగా ఉందని సంతోషించాడు. అనగా ప్రభునకు తన సృష్టి మీద ఎలాంటి పక్షపాతము లేదు. అలాగనే ప్రభువుకు భూమి మీద ఉన్న ప్రతి జాతియు ఇష్టమే. వారందరూ దేవుని చేతి పని వారే. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఎన్నుకొనినది వారి ద్వారా సమస్త జాతులను రక్షించడానికి. అంతే తప్ప ప్రభువునకు ఎలాంటి పక్షపాతము లేదు. ప్రభువు అందరివాడు, అందరికీ కావలసినవాడు. అందరి ద్వారా ప్రభువు ప్రేమించబడాలి, ఆరాధించబడాలి, గౌరవించబడాలి. ఇది ప్రభుని చిత్తము. ఈ సత్యాన్ని గ్రహించి ఆయనకై పరితపించే వారందరూ ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ రంగు వారైనా, ఏ మతం వారైనా ప్రభునకు ఇష్టమే. తాను నిష్పక్షపాతముగా తనను సేవించు వారిని ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన న్యాయముగా వర్తించేవాడు కనుక అన్ని జాతుల ఎడల న్యాయబద్ధముగా నడుచుకొని భద్రముగా ఉంచి రక్షణను దయచేస్తాడు. కావున సృష్టికర్త అయిన స్వయంభూ, అనాది, అశరీరి, మితిలేని, సకల మేరుల స్వరూపి, జ్ఞానము బలిమి అయిన ప్రభువు ఒక జాతికో, ఒక దేశానికో, ఒక మతానికో దేవుడని భావించక ఆయన సర్వజాతి జనులకు ప్రభువని సత్యాన్ని ఎరిగి శాంతితో శ్రేయస్సుతో తన ప్రజలను ఆశీర్వదించువాడని ఆ ప్రభుని సర్వదా ఆరాధించుదాము, ప్రార్థించుదాము. మా జీవనదాత అయిన సర్వేశ్వర, మీరిచ్చిన జీవితానికి గాను మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మమ్ములను మీ పోలికలో ఆకారంలో చేసినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దోషాలు పాపాలను లెక్క కట్టక జాలితో మమ్ము చూసి ఆరోగ్యంతో, ఆనందంతో, శాంతి సమాధానంతో మమ్ములను మా కుటుంబాలను దీవించమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.